శ్రీ క్రోధినామ సంవత్సర కర్కాటక రాశి ఫలితాలు. కర్కాటక రాశికి ఈ రాశి వారికి సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2. 14 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు ఖర్చు పెడతారు. అలాగే రాజ్యపూజ్యం 6, అవమానం 6. గురుడు ఈ సంవత్సరం ఈ రాశి వారికి మే 1 వరకు కూడా రాజ్యస్థానంలో సువర్ణమూర్తిగా సంచరించి ఆ తర్వాత సంవత్సరాంతం అంతా కూడా లాభస్థానంలో తామ్రమూర్తిగా సంచారం. శని ఈ సంవత్సరం అంతా అష్టమ స్థానంలో రచితమూర్తిగా సంచారం. అలాగే రాహు ఈ సంవత్సరం భాగ్యస్థానంలో సంచారం సువర్ణమూర్తిగా. కేతువు ఈ సంవత్సరం అంతా తృతీయ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం. ఈ యొక్క రాశి వారికి అష్టమ శని. ఈ సంచారం వలన తలిచిన పనుల్లో ఏదైతే పని అయితే మీరు ఏదైనా పని ప్రారంభిద్దామని కానీ ఏదైనా సరే పని చేద్దామనుకుంటారో ఆ పనుల్లో అన్ని పనుల్లో కూడా విజయం సాధిస్తారు. అనుకూలమైన ఫలితాలన్నీ కూడా పొందగలుగుతారు. సుఖ సౌఖ్యాలు కూడా లభిస్తాయి. ఈ సంవత్సరం కుటుంబ అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం పొందుతారు. గత కొన్ని సంవత్సరములుగా పడుతున్నటువంటి కష్టానికి తగిన ఫలితం ఈ సంవత్సరం మీకు లభిస్తుంది. గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్నా అవన్నీ కూడా ఈ సంవత్సరం ఆ ఇబ్బందుల నుండి కూడా బయటపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా ఈ సంవత్సరం మీకు పెరుగుతాయి. ఉద్యోగాలలో అధికారంతో కూడినటువంటి ప్రమోషన్లు వచ్చి మీరు బదిలీ అవుతారు. అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్లు కూడా మీకు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే కొంతకాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారందరూ కూడా ఉద్యోగ ప్రయత్నాలు తప్పనిసరిగా ఈ సంవత్సరం ఉద్యోగం దొరుకుతుంది. గృహంలో శుభకార్యాలు జరగడం. అలాగే ఎవరైతే ఇల్లు కానీ స్థలాలు కానీ చేసుకోవడం అనుకుంటారో వారందరూ కూడా ఈ సంవత్సరం స్థలం కొంటారు లేదా ఇల్లు కానీ ఏర్పరచుకుంటారు. స్థిరాస్తిని అభివృద్ధి చేసుకుంటారు. సమస్యల వలన ఎడబాటుగా ఉన్నటువంటి దంపతులు కొంతకాలంగా ఎవరైనా సరే దంపతులు భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారో వారి యొక్క సంవత్సరం వారు కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో అన్నీ కూడా అభివృద్ధి జరుగుతుంది. వ్యాపార అభివృద్ధి ఉంటుంది. అలాగే చేతి వృత్తి వారు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం అన్ని విధాలు కూడా ఈ సంవత్సరం అభివృద్ధి చెందుతారు ఈ యొక్క కర్కాటక రాశి వారు. కోర్టు వ్యవహారాలు ఎవరికైనా సరే కోర్టు వ్యవహారాలు ఉంటే అవి కూడా అనుకూలంగా తీర్పులు వచ్చి మీకు ఆనందం కలిగిస్తాయి. విదేశీ వ్యవహారాలు కూడా మీకు విదేశీ ప్రయాణాలు కానీ విదేశీ ఉద్యోగ విద్య కూడా ఎవరైనా ప్రయత్నాలు చేసినట్లయితే అవన్నీ కూడా ఈ సంవత్సరం వారికి అవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే ఈ యొక్క రాశి వారికి అష్టమ శని సంచారం వలన చిన్నపాటి అనారోగ్య సమస్యలు అప్పుడప్పుడు తలెత్తవచ్చు. వాహన ప్రయాణాల్లో తగు జాగ్రత్తగా ఉండడం అవసరం. డబ్బులు అవి తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉమ్మడి ఆస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చిన్న ఇబ్బందులు కలుగుతాయి. కేతు సంచారం అనుకూలంగా ఉంది. ఈ యొక్క కేతు సంచారం వలన మీ యొక్క సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది ఈ సంవత్సరం. అలాగే ఈ యొక్క రాశి వారికి శని రాహు సంచారం అనుకూలంగా లేదు. శని రాహు కేతు సంచారం అనుకూలంగా ఉంది. గురు సంచారం అనుకూలంగా ఉంది. కానీ శని అష్టమ శని అలాగే రాహు సంచారం కూడా అనుకూలం లేదు. కాబట్టి ఈ యొక్క తరచూ వీరు శనికి తైలాభిషేకం ప్రతి నెల కూడా రాహుకి మూలా నక్షత్రం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయడం మంచిది. ఈ యొక్క రాశివారికి అష్టమ శని జరుగుతున్నది కాబట్టి శనికి జపం తిలదానం చేయడం ఉత్తమం. స్వస్తి.